పారా నీ సంగతి చెప్తా. సార్! నడు. ఏంది సార్ అట్లా కొడుతున్నారు? అతేశాలేస్తున్నావు బాగా. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ సూపర్ బక్రా. అందరూ చెప్తారు నేను చాలా తెల్లగయ్యానని. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ నా బ్యూటీ పార్ట్నర్. చర్మం యొక్క ఆరోగ్యం పెంచుతుంది సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. ఏందన్నా కాలేజ్ కూర్చున్నావు? ఎవరు నువ్వు? రంగానన్నా, మీరు మసాజ్ పార్లర్ నడుపుతారు కదా? కాదు. ఖైరతాబాద్ రోడ్లో, అదే దసరా టైంలో అన్నా. కాదని చెప్తున్నానుగా. అదేందో అన్న, మీ దగ్గర మసాజ్ చేయించుకుంటుంటే మస్తుగా వస్తుందన్నా. అదేందో స్టార్టింగ్లో ఒక గ్లాస్లో ఇచ్చారు కదా, ఓ అరగంట రిలాక్స్ అవుతారని. మంచి నిద్ర వచ్చేసింది, మంచి మసాజ్ చేశారు, మైకం వచ్చేసింది, చాలా బాగా చేశారు. ఇంటికి పోయి 2 రోజులు అయిందన్న, అంత బాగా చేశారు మసాజ్. ఏం చేశారో తెలుసా అన్న? ఉంగరం కొట్టేశారు. కొట్టేశారా? ఉంగరం మొలతాడు 2 కొట్టేశారన్న. ఎనిమిది గ్రాములు ఉంగరం అన్న, వెండి మొలతాడు. నేను మెలకువలో లేను కదా, అప్పుడు లేపేశారు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే లేదు. ఎవరు కొట్టేశారు కానీ సూపర్ కొట్టేశారన్న. మసాజ్ సూపర్గా ఉంది. నేను చేశానా? మీరే చేశారన్న, సూపర్గా చేశారు. మస్తు ఖుషి. నేనా? నేను ఎప్పుడు చేశాను బాబు? ఈయనకి ఎవరో మసాజ్ చేశారంట, నాలాగే ఉన్నాడంట, నేనే చేశాను అనుకుంటున్నాడు. ఊరుకో అన్న, మీరే కదా నా చేసింది. చూడండి బాట వారుస్తుంది. ఎక్కడ చేయించుకున్నావయ్యా? హెరిటేజ్ మసాజ్ సెంటర్. ఎక్కడుంది? ఖైరతాబాద్ రోడ్లో ఇందిరానగర్ కాలనీ. అడ్రస్ కరెక్టే కదన్నా? జోకులు బలేస్తున్నాడు కదా. అన్నో నవ్వకండి. 8 గ్రాముల ఉంగరం అన్నా. హలో, ఆయన మసాజ్ చేయరు, ఆయన ఇంజనీరు. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేస్తారు, నాకు రిలేషన్ కూడా అవుతారు. ఆయన ఆ రోజు కూడా ఇట్లాగే మాట్లాడారన్నా. ఎవరు? చూడు మళ్ళీ. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ డిస్ట్రిబ్యూటర్లను నియమిస్తున్నది. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ని క్లిక్ చేయండి. పోయి కంప్లైంట్ ఇచ్చుకో. చూడండి ఇప్పుడు కంప్లైంట్ చేయమంటున్నారు. ఏం చేయాలి చెప్పన్నా? బాబు, ఆయన మసాజ్ చేసేవాడు కాదు. ఓయ్, అర్థమైందా? ఏందన్నా? నేను ఇక్కడే ఉంటాను. నీకెప్పుడు ఇదే పనా? ఎవరిది ఇదే పనా అని అడుగుతున్నా. పోయి ఇంకెవరితో అన్నా చెప్పుకోపో. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను అక్కడ ఏదో పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ గొడవ చేస్తున్నావు అని వచ్చాను. ఏయ్, నువ్వు నిజంగా చాలా కోపం తెప్పిస్తున్నావు. నువ్వు వెళ్ళు నా బాబు, పని ఏదో నేను చేసుకుంటుంటే నేను గొడవ చేస్తున్నాను ఇక్కడ వచ్చాను. వదిలేస్తావా? ఊరికే ఏం అరుస్తున్నావు? చెప్పు బాబు, ఇంతకీ నీకు ఎవరు కావాలి? అన్నా. ఆయన రమ్మను. ఆయన ఎందుకే బయటికి రావాలి? ఎందుకే నువ్వు నేను రంగానే. రంగావా? ఆయన ఎందుకు బయటికి రావాలి? ఆయనను బయటికి రమ్మని చెప్పు. ఆయన ఎవరేంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం బాలేదు. ఆయన ఎవరో నీకు తెలుసా? తెలీదన్నా. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇష్టం నాకు మసాజ్ చేశారన్నా, అదే అంటున్నాను. నాకేం తెలుసు ఆయన ఎవరు? నువ్వు ఒకసారి ఇట్రా. ఫోన్ చేస్తాను. బాలరాజా? ఆయన అన్నా, ఎవరు? బాలరాజు మీకు తెలుసా? వచ్చి నీ సంగతి తెలీదు. చెప్తాడు. తెలీదా? నా ఉంగరం ఇప్పించనా? ఒక్క నిమిషం ఉండు. నువ్వు పోలీసులకి ఫోన్ చేస్తున్నా, వాళ్ళు అర్థం వచ్చి చేసుకోండి తెలుస్తారు. సార్. పోలీసులకి ఫోన్ చేస్తున్నాడు, కంప్లైంట్ ఇద్దాం. ఉండు, నిన్ను మోసం చేశారు కదా. ఉండు ఒక్క నిమిషం ఉండు, ఫోన్ చేస్తున్నాడు. అదేందన్నా పోలీసులకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఆయన నీ పక్కనే ఉన్నాడు కదా. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? మీకే తెలీదా? జాగ్రత్తగా ఉండు. అంటే మీరు చెప్తే నాకు మీరు కోపం చెప్తే నోరు తెప్పించొద్దు. మూసుకుంటా కదా, మీరు మాత్రం సైలెంట్ గా మాట్లాడతారా? ఉండు. తప్పు నీదే అయితే పరిగెత్తించి కొడతాను. తమాషా చేయకు. నాకు నేనేమన్నా కోపం ఉత్తిగానే తెప్పించొద్దు. చెప్పినా? దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనేమైనా గొడవ పెట్టుకున్నానా? రేయ్, గొడవ పడ్డానా చెప్పండి. నిన్ను అందరూ చెప్తారు నేను చాలా తెల్లగయ్యానని. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ నా బ్యూటీ పార్ట్నర్. చర్మం యొక్క ఆరోగ్యం పెంచుతుంది సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. రేయ్, పారా నీ సంగతి చెప్తా. సార్! నడు. ఏంది సార్ అట్లా కొడుతున్నారు? అతేశాలేస్తున్నావు బాగా. రేయ్, అదిగో కెమెరా అక్కడ ఉంది.
ఈ వీడియో గనక నచ్చినట్లయితే షేర్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మన పేజ్ని ఫాలో చేయండి. సూపర్ బక్రా.